హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి విజయవాడ ఏలూరు రోడ్డు. అంటే ఏలూరు నుంచి విజయవాడ వచ్చే రోడ్డు, బెన్ సర్కిల్ నుంచి ఏలూరు వైపు వెళ్ళే రోడ్డు అనమాట ఇదంతా. దీన్ని మనం ఏలూరు నుంచి వస్తుంటే రిటర్న్ నైట్ విజన్ చూపిద్దామని చెప్పేసి వీడియో తీయడం అయిందనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో నైట్ విజన్ అనేది. మొత్తం అసలు చాలా అందంగా ఉంటుంది. ఇదంతా విజయవాడలో ట్రాఫిక్ అనమాట, రోడ్డు అంతా. ఇప్పుడు పైన ఈ బెన్ సర్కిల్ దగ్గర నుంచి 2 ఫ్లైఓవర్లు పడబట్టి ఈ మాత్రం కొంచెం బాగుంది, అంటే తక్కువ ట్రాఫిక్ ఉంది. అదే ఇదివరకైతే ఏ టైం అయినా సరే ఫుల్ రష్గా ఉండేది. అందులో నైట్ టైము ఈ హెవీ వెహికల్స్ ఇవన్నీ వెళ్తుంటాయి కదా, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు సైడ్ అన్నీ ఇవన్నీ ఆగిపోయాయి అన్నమాట ఇక్కడ. అయితే పైన ఇప్పుడు 2 ఫ్లైఓవర్లు పడినాయి. ఇప్పుడు వచ్చేసి నైట్ టైం అండి, ఇది నైట్ 12:30 అయింది, 12:30 టైం అవుతుంది. చూడండి ఇవన్నీ చాలా అందంగా ఉంటుంది. పెద్ద పెద్ద మాల్స్, షోరూమ్స్. ఇది ఒక రకంగా హైదరాబాద్ లాగా అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వైజాగ్ అనేది ఆల్రెడీ డెవలప్ అయింది, అది కూడా బాగా ఉంటుంది. అయితే మనకి ఇక్కడ కోస్తా ఆంధ్రలో ఇటువైపు మాత్రం మనకి విజయవాడ అనేది మెయిన్ సిటీ అన్నమాట, బిగ్గెస్ట్ సిటీ. ఈ విమానాశ్రయం కానీ, రైల్ కనెక్టివిటీ కానీ, బస్ కనెక్టివిటీ కానీ, ఎవ్రీథింగ్ విజయవాడ అనేది సెంటర్ ప్లేస్ లాగా ఉంటుంది అనమాట. ఇవన్నీ షోరూమ్స్. ఈ ఏలూరు రోడ్, ఇది విజయవాడ లోపలికి వచ్చిన తర్వాత ఏలూరు రోడ్లో అనమాట. ఇది ఇవన్నీ షాపింగ్ మాల్స్. రోడ్స్ బాగానే ఉన్నాయి. నైట్ 12:30కి ఎవరుంటారండి చూడండి. అయినా కానీ మంచి లైటింగ్తో వెలిగిపోతూ ఉంది రోడ్స్ అన్నీ. బ్యాంక్, బిగ్ సి, నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇది లాట్. ఇక్కడ వచ్చేటప్పటికి పెద్ద పెద్ద షోరూమ్స్. జిఆర్టీ అది వెళ్ళిపోయింది, అది జిఆర్టీ. ఇది వచ్చేది వివాహ, కళానికేతన్, కళాంజలి, ఇవన్నీ ఇక్కడ ఇదే రోడ్లో ఉంటాయి మొత్తం. పగలు చూడాలి అసలు ఇసుకేస్తే రాలవు ఈ రోడ్లన్నీ. కళానికేతన్, ఇది ఇవన్నీ షోరూమ్సే. కళానికేతన్ అది. ఇది వచ్చేటప్పటికి పీవీఆర్ మాల్ అనమాట. ఇది పీవీఆర్ మాల్ ఉన్న వాటిలో పెద్దది, ఇది బాగుంటుంది. షాపింగ్ కాంప్లెక్స్, మాల్ అన్నీ ఉంటాయి లోపల బ్రహ్మాండంగా. ఇది కూడా షాపింగ్ మాల్. ఇవన్నీ ఇదంతా రోడ్స్ చాలా బాగున్నాయి. ఇది వచ్చేటప్పటికి ఇది ఒక రోడ్ అనమాట, జంక్షన్. ఇది వచ్చేటప్పటికి పీడబ్ల్యూడి గ్రౌండ్ అనమాట. ఇదంతా చూడండి, పీడబ్ల్యూడి గ్రౌండ్ దగ్గరికి వస్తుంది. ఇక్కడ వచ్చేటప్పటికి గవర్నర్ బంగ్లా, ఇవన్నీ కలెక్టర్ గారి బంగ్లా, ఇవన్నీ అక్కడ ఉంటాయి, ఇంజనీర్స్ అవన్నీ. ఇది వచ్చేటప్పటికి అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచినటువంటి అంబేద్కర్ ఒక స్థూపం అనేది కూడా ఇక్కడే ఉంటుంది దీని దగ్గరలో. ఇది వచ్చేటప్పటికి నైట్ స్ట్రీట్ ఫుడ్ అంతా ఇక్కడ ఉంటుంది అనమాట, ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర. చూడండి ఇది అనమాట అంబేద్కర్ స్మృతివనం స్టార్ట్ అవుతుంది ఇక్కడ.
ఇదంతా ఫ్లైఓవర్ ఇక్కడ మొత్తం అంతా ఇదంతా కాంపౌండ్ వాల్, అది బంగ్లాలు అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నీ. దీనికి ఆపోజిట్లోనే మనకి పాస్పోర్ట్ కేంద్రం కూడా ఉంటుంది ఇటువైపు. ఇదంతా నేను ఒక సైడ్ అటు సైడ్ కూర్చున్నా కాబట్టి అటువైపు తీయాల్సి వస్తుంది, లెఫ్ట్ సైడ్ అంతా తీసాను. ఇదిగోండి అంబేద్కర్ స్మృతివనం స్టార్ట్ అవుతుంది. బిగ్గెస్ట్ స్టాట్యూ అనమాట ఇది. ఈ చుట్టుపక్కల లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది, ఇది 1 year పైన అయింది. చూడండి ఎంత చక్కగా దేదీప్యమానంగా వెలిగిపోతుందో. అసలు విజయవాడకి మణిమకుటం లాంటిది ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత బిగ్గెస్ట్ విగ్రహం లేదు, మన దేశంలో కూడా ఇదే అని అంటుంటారు. మరి చాలా 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 బాగుంది. ఇది వచ్చేటప్పటికి మనకి మణిపాల్ యూనివర్సిటీ దగ్గర నించున్నాక అని చెప్పేసి మణిపాల్ కాలేజ్ దగ్గర నుంచి కూడా కనపడుతూ ఉంటుంది. ఇది మణిపాల్ హాస్పిటల్ దగ్గర నుంచి చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో. ఇదంతా అంబేద్కర్ స్మృతివనం. ఇంతకుముందు వచ్చేటప్పుడు దీన్ని పీడబ్ల్యూడి గ్రౌండ్ అనేవాళ్ళు, రకరకాల స్వరాజ్ మైదాన్ అని రకరకాల పేర్లు ఉండేవి, 2-3 రకాల పేర్లు. అంతకుముందు ఇక్కడ ఏం జరిగేదంటే ఎగ్జిబిషన్లు అవి జరుగుతూ ఉండేవి. ఇది వచ్చేసి కలెక్టర్ బంగ్లా, ఇవన్నీ ఇక్కడ ఈ పక్కన ఆకాశవాణి కేంద్రము, మ్యూజియము, ఇది వచ్చేటప్పుడు ఇటువైపు ఉంటాయి. రేమాన్ షోరూమ్ ఉంటుంది, ఇది ఒక షోరూమ్. ఇది ముందుకు వెళ్ళేటప్పటికి ఇంకా ఫ్రెండ్స్ ఇంక ఈ రోడ్డు ముందుకి ఎట్లాగ వచ్చేస్తుంటే బస్ స్టాండ్ రోడ్ వస్తుంది. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే పాత బస్ స్టాండ్ అనమాట, పాత బస్ స్టాండ్ సెంటర్ ఇది. ఇక్కడ ఇదంతా కాంపౌండ్ కనపడుతుంది కదా, అక్కడే చాలా ఏళ్ళ పాటు మా చిన్నతనంలో అంతా ఇక్కడ ఈ బస్ స్టాండ్ వచ్చే బస్సులు వెళ్ళేవి. అయితే తర్వాత ఈ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేసిన తర్వాత, బస్ స్టాండ్ వేసిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయింది మొత్తం. ఇదిగోండి ఇది వచ్చేసరికి ఐలాండ్. అక్కడ ఈ టర్నింగ్ తిరిగితే లెఫ్ట్ సైడ్ బస్ స్టాండ్ వస్తుంది. ఈ రైట్ సైడ్ ఇది సర్కిల్కి రైట్ సైడ్ అటు తిరిగామంటే కాళేశ్వరం మార్కెట్ రోడ్డు, పాత అదే ఇవన్నీ 1 town ప్లస్ రైల్వే స్టేషన్ రోడ్డు, ఇవన్నీ ఇటు వస్తాయన్నమాట. రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఇదంతా. ఆ పక్కనే ఇటు సైడ్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత తొమ్మలపల్లి కళాక్షేత్రం, ఇవన్నీ అక్కడే ఉంటాయి. ఈ రైట్ సైడ్ తిరిగి వచ్చేసి బస్ స్టాండ్ అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.